కార్తీక పురాణం 13వ అధ్యాయం కన్యాదాన మహత్యం. అనంతరం వశిష్ఠుల వారు జనక మహారాజునకు కన్యాదాన మహత్యం గురించి ఇలా వివరించారు. రాజా, కార్తీక మాస ధర్మాలన్నింటిలోనూ ముఖ్యమైన ధర్మాన్ని చెబుతాను విను. సంసార భయానికి వెరచిన వానికిని, పాపాలకు భయపడేవానికిని మా తండ్రి అయిన బ్రహ్మ కార్తీక మాసంలో ఏ ఏ ధర్మాలు అవసరాలని చెప్పారో ఆయా ధర్మాలు వివరిస్తాను. ఆ ధర్మాలన్నీ తప్పకుండా ఆచరించదగ్గవి. ఆ విధంగా ఆచరించకపోయినట్లయితే దుఃఖాలకు గురి కావలసి వస్తుంది. కార్తీక మాసంలో కన్యాదానం, తులసి స్నానం, శిష్టపుత్రునికి ఉపనయనం చేయించడం, విరాధన, వస్త్రదాన శ్రేష్టలు, దారిద్ర్యంతో బాధపడుతున్న విప్రసుతునికి ఉపనయనానికి కావలసిన అన్ని వస్తువులు ఇచ్చిన, దక్షిణిచ్చిన వారి యొక్క పాపాలన్నీ నశించిపోతాయి. గాయత్రి ఉపదేశ నిమిత్తం ద్రవ్యాన్ని ఇచ్చేవానికి సంప్రాప్తించే పుణ్యం గురించి చెబుతాను విను. ఓ రాజా, అగమ్య గమనాది పాపాలు, బ్రాహ్మణ హత్యాదులు, ఇంకా అనేక రకాలైన ఉగ్ర పాపాలు భస్మమైపోతాయి. గాయత్రి జపం చేయటం, దేవపూజ చేయటం, వేదాధ్యయనము చేయటం, వీటి వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం సాధ్యం కాదు. 10,000 కోనేళ్లు కట్టించడం, 100 రావి చెట్లు నాటించడం, బావులు, నడబావులు కోట్ల కొలది త్రవ్వించడం, నందనవనం పాలించుట వంటివి చేయడం వలన, గాయత్రి ఉపదేశం చేయించడం వల్ల వచ్చే పుణ్యమెంతా అంతా కాదు. వైశాఖ మాసంలోన, కార్తీక మాసంలోన ఉపనయన దానం వేదవేత్తలైన సాధు బ్రాహ్మణ బిడ్డలకు శాస్త్ర ప్రకారం ఎవరు చేయిస్తారో వారికి అపారమైన ఫలితం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు చెబుతూ ఉంటారు. కార్తీక మాసాన అటువంటి సాధు బ్రాహ్మణులకు ఉపనయనం చేయించడం వల్ల కలిగే పుణ్యం ఇంత అంతా అని చెప్పడానికి ముల్లోకాలలో తగిన వాడు లేడు. ఉపనయన దానం అనేది తీర్థయాత్రలు చేయడం, దేవ బ్రాహ్మణులను తృప్తిపరచడం, వాటి వలన కలిగే ఫలితాన్ని ఇచ్చును. కార్తీక మాసంలో దానాల్ని ఇచ్చి భక్తితో కన్యాదానం చేసినట్లయితే ఆ విధంగా చేసిన వారికి అన్ని పాపాలు తొలగిపోయి పితృదేవతల యొక్క స్థానాన్ని, బ్రహ్మపదాన్ని పొందుతాడు. ఆ విషయంలో ఒక ఇతిహాసం ఉంది, అది నీకు వినిపిస్తాను విను. సువీరుని వృత్తాంతం. ద్వాపరయుగంలో వంగదేశాన సువీరుడనే పేరుగల దుర్మార్గుడైన క్షత్రియుడొకడు ఉండేవాడు. వాడు గొప్ప బాహుబల పరాక్రమాలు కలవాడు. అతనికి చిరుత, జింక కన్నుల వంటి కన్నులున్న భార్య ఉంది. వాడు విధివశం వలన దాయాదుల మూలంగా రాజ్యాన్ని పోగొట్టుకుని ఒక అడవిలో తలదాచుకున్నాడు. ధనం లేకపోవడం వల్ల మహా దుఃఖాన్ని పొందుతూ భార్యతో గూడి చోరరాని అరణ్యంలో తిరుగుతున్నాడు. అతనితో పాటు అతని భార్య కూడా గర్భవతి అయి ఉండి కూడా ఆకులు అలమలు తింటూ శ్రమలు పడుతుంది. ఆ సువీరుడు నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాల నిర్మించుకున్నాడు. అక్కడ వారికొక కుమార్తె కలిగింది. సువీరుడు తాను పూర్వం చేసిన పాపాలను తలుచుకుంటూ ఆ బిడ్డను పెంచుతున్నాడు. ఆ బిడ్డ పూర్వపుణ్యం వలన రూపలావణ్యశాలి అయి చూసే వాళ్లకు కన్నుల పండగ చేస్తుంది. ఆమె దినదినాభివృద్ధి పొందుతూ యుక్త వయస్కురాలైంది. రూపలావణ్యాలతో కూడిన ఆ కన్యను ఒక మునికుమారుడు వలచి తనకిచ్చి పెండ్లి చేయమని సువీరుణ్ణి అడిగాడు. దానికి సమాధానంగా సువీరుడు, ఓ మునిపుత్ర, నేను ధనహీనుణ్ణి. నీవు నా కుమార్తెను పెండ్లి చేసుకోవాలని సంకల్పించి ఉన్నట్లయితే నేను కోరబోయే ధనాన్ని నాకు నీవు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. అది విన్న మునికుమారుడు అతనితో, రాజా, నా తపోమహిమ వల్ల నీకొక రమ్య గృహాన్ని ఇస్తాను. నీకా ఇంటిలో అన్ని విధాలైన సుఖాలు కలుగుతాయి. ఇది యథార్థమని చెప్పగానే సువీరుడు తన కుమార్తెను ఇవ్వడానికి అంగీకరించాడు. మహాజ్ఞాని అయిన ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరంలో తపస్సు చేసి ఆ రాజు ఉండే చోట సకల సంపదలు కలగజేసి వాటిని సువీరునికి ఇచ్చాడు. సువీరుడు ఆ ధనరత్న రాశులను పుచ్చుకుని తన కుమార్తెను ఆ మునికుమారునికి ఇచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. వివాహానంతరం తన బిడ్డను మునికుమారుని వెంట సాగనంపాడు. తన కుమార్తెని అమ్మగా వచ్చిన ధనంతో సంసారాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. అప్పుడు తన భార్య మరలా గర్భవతి అయ్యి మరొక కూతుర్ని కన్నది.
మరలా కూతుర్ని కనడం వల్ల సువీరుడు ఆనందించి ఆ బిడ్డను విక్రయించి ధనం కూడబెట్టుకోవచ్చు అనుకుంటుండగా వారి పుణ్య విశేషం వలన ఒక యతి స్నానార్థమై నర్మదా నదికి వచ్చి ఆ నదీ తీరంలో భార్య సమేతంగా పర్ణశాలలో ఉన్న రాజును చూశాడు. దయగలవాడును కౌండిన్య గోత్రంలో పుట్టినవాడును అయిన ఆ ముని యొక్క వృత్తాంతం తెలుసుకొనవలనని అడిగాడు. సువీరుడు తన విషయాలను చెప్పడానికి నిశ్చయించుకుని, ఓ మునీంద్ర, నేను వంగదేశాధిపతిని, నన్ను సువీరుడు అంటారు. దురదృష్టం వల్ల రాజ్యాన్ని దాయాదులు లాక్కొని నన్ను అడవుల పాలు చేశారు. ఈ లోకంలో దారిద్ర్యం కంటే మించిన దుఃఖం, పుత్రనాశనం కంటే మించిన వ్యధ, ప్రియ విరహం కంటే వియోగం లేవు. అందువల్ల రాజ్యం పోయిన దుఃఖం వలన ఇక్కడ వనవాసం చేస్తున్నాను. శాఖమూల ఫలాదులతో జీవయాత్ర సాగించుచున్నాను. ఈ పర్ణశాలలోనికి వచ్చిన తర్వాత నాకొక కూతురు కలిగింది. ఆమె యుక్త వయస్కురాలయ్యింది. దానిని ఒక ముని కుమారునికిచ్చి విస్తారమైన ఓలి పుచ్చుకుని పెండ్లి చేసి పంపించేశాను. ఆ ధనంతో ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నాను అన్నాడు. అది విన్న యతి, ఓ రాజా, మూర్ఖుని వలె ఎందుకీ పాపం మూట కట్టుకుంటున్నావు? కన్య విక్రయం వలన లభించిన ధనంతో జీవయాత్ర సాగించిన వాళ్ళు అసివ్రతమనే నరకాన్ని పొందుతారు. ఆ రకంగా సంపాదించిన ధనంతో దేవర్షి పితరులని తృప్తిపరచాలని చూచే వారికి జన్మజన్మలకు సంతానం కలగకుండా పిత్రాదులు చేస్తారు. కన్యా విక్రయపు ధనంతో జీవింపగోరేవారు రౌరవాది నరక పాపాలు పొందుతారు. అన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం ఉంది, కానీ కన్య విక్రయశీలునికి ప్రాయశ్చిత్తం ఎక్కడా విధించలేదు. కార్తీక శుక్లపక్షంలోని 2వ కూతుర్ని హిరణ్య జలపూర్వకంగా ప్రకాశవంతుడును తేజోవంతుడును ధర్మశీలుడైన బ్రాహ్మణునకు దానం చెయ్యి. కార్తీక మాసంలో శుభదినాన ఎవడు కన్యాదానం చేస్తాడో వానికి గంగాది పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల కలిగినంత పుణ్యం కలుగుతుంది. పరిపూర్ణ దక్షిణలు గల అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుందని బోధించాడు. అది విన్న రాజు యతిని చూచి, ఓ స్వామి, లోకంలో పుణ్యం ఎక్కడిది, ధర్మం ఎక్కడిది, దానఫలం ఎందుకు? సుఖాలు కోరే ఈ శరీరానికి భోగభాగ్యాలు లేకపోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? పుత్రులు, భార్య, వస్త్రభూషణాదులు, ఇండ్లు, వాకిండ్లు, మణిమాన్యాలు శరీరానికి కావలసిన ధర్మానికి సాధనాలే కానీ వేరు కాదు. అందువలన నా 2వ కుమార్తెను కూడా విస్తార ధనము ఇచ్చి పెండ్లి చేశాను. ఈ విషయాలు నాకు నీవు ఉపదేశించక్కర్లేదు అన్నాడు. అది విన్న యతి మారు మాట పలకకుండా నర్మదా నది తీరానికి వెళ్ళిపోయాడు. తరువాత కొంతకాలానికి అతడు మరణించాడు. యమదూతలు వచ్చి పాపాత్ముడైన ఆ రాజును పెడరెక్కలు విరిచికట్టి దక్షిణ దిక్కులో ఉన్న యమలోకానికి తీసుకుని పోయారు. యమధర్మరాజు వానిని చూచి కండ్లెర్రజేసి వానిని నరకయాతనలు అనుభవింపజేశాడు. ఘోరమైన అసిపత్రంలో పితరులతో కూడా తోసేశాడు. సువీరుని వంశం వాడైన శృతకీర్తి అనే రాజు సకల ధర్మాల్ని ఆచరిస్తూ 100 యజ్ఞాలు చేశాడు. రాజ్యాన్ని నీతితో పరిపాలించాడు. మరణాంతరం స్వర్గముకు వెళ్ళి దేవతలచే కొలవబడుతున్నాడు. సువీరుని వంశం వాడైన శృతకీర్తి తన కర్మశేషం వల్ల పితరులతో నరకాన్ని పొంది అక్కడ నరకబాధలు పడుతూ తనకు ఆ గతి పట్టడానికి గల కారణం గురించి తలపోశాడు. తర్వాత పూర్వపుణ్య మహిమ వలన ధైర్యంతో యమధర్మరాజుతో, ఓ సర్వజ్ఞ, మహాబుద్ధ, ధర్మరాజా, పాపం కొంచెం కూడా లేని నాకు నరకం ఎందుకు కలిగిందో తెలుసుకోవాలని ఉంది. పూర్వులైన మహారుషులు చెప్పిన అన్ని ధర్మాలు నాకు నరకం రావడం వల్ల వృధా అయిపోతాయి. నేను స్వర్గాన్ని కోల్పోయి నరకాన్ని పొందడం న్యాయం కాదన్నాడు. ఆ మాటలు విన్నటువంటి యమధర్మరాజు శృతకీర్తితో, ఓ రాజా, మీ వంశస్థుల్లో ఒకడైన దురాచారవంతుడైన సువీరుడనేవాడు కుమార్తె నమ్ముకున్న ధనంతో ఘనంగా జీవించాడు. ఆ దురాచారాల వల్ల స్వర్గంలో ఉన్న అతని పితరులు కూడా భ్రష్టులైపోయారు. వాళ్ళు భూలోకంలో దుష్ట యోనులలో పుట్టక తప్పదు. అతని 2వ కుమార్తె నర్మదా తీరంలో తల్లి దగ్గర పెరుగుతుంది. నా అనుగ్రహం వల్ల ఈ దేహంతోనే భూలోకం వెళ్ళు. అక్కడ అనేక మంది మహర్షులున్నారు. వారికి సంగతి చెప్పు. ఆ అమ్మాయిని వేదాధ్యయన సంపన్నుడైన ఒక బ్రాహ్మణునికి సాలంకృతైన కన్యను కార్తీక మాసంలో కన్యాదానం చేస్తాడో వాడు అన్ని లోకాలకు అధిపతి అవుతాడు.
పుత్రికా విహీనుడైనట్లయితే దాని విలువ ఇవ్వాలి. ఆవును, ఎద్దును కన్యాదానం యొక్క విలువ కలవని అంటారు. అందుచేత ఆవును, ఎద్దును దానం చేసినట్లయితే కన్యాదానం చేసిన ఫలితం దక్కుతుంది. నీవు బ్రాహ్మణులకు కన్యాదానం మూల్యాన్ని యథావిధిగా దానం చెయ్యి. దీనివలన పితరులంతా సంతోషిస్తారు అన్నాడు. శృతకీర్తి దానికి అంగీకరించి నర్మదా నదీ తీరానికి వచ్చి ఆ రాజకుమార్తెను సర్వభూషణాలంకృతను చేసి కార్తీక మాసంలో యథావిధిగా వివాహం జరిపించాడు. ఆ పుణ్య ప్రభావం వలన యమపాశం నుంచి విముక్తి కలిగి స్వర్గాన్ని పొంది సంతోషంగా ఉన్నాడు. ఆ శృతకీర్తి కన్యాదాన మూల్యాన్ని 10 మంది బ్రాహ్మణులకు దానం చేసి ఉండడం వల్ల అతని పితరులంతా తక్షణమే పుణ్యలోకాలు పొందుతారు. కాబట్టి ఎవడు కార్తీక మాసంలో కన్యాదానం చేస్తాడో వాడు బ్రహ్మహత్యాది సకల పాపముల నుండి విముక్తి పొందుతాడు. వివాహ నిమిత్తం వాక్సహాయం చేసిన వారికి కలిగే పుణ్యం అపారంగా ఉంటుంది. కార్తీక వ్రత నిష్టగల వాళ్లకు విష్ణు సాయుధ్యమును, లేని వాళ్లకు రౌరవ ప్రాప్తి తప్పవు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 13వ అధ్యాయం సంపూర్ణం.